మిథునా. హలో సార్, గుడ్ మార్నింగ్. వచ్చేసా ఆఫీస్కి? వచ్చేసాను సార్, మీ క్యాబిన్లోనే ఉన్నాను. ఒక 1 hour వెయిట్ చేయ, వచ్చేస్తాను. చిన్న పని పడింది. ఓకే సార్, ఐ విల్ వెయిట్. ఓకే. వస్తున్నా తిరుగు. హే మిథునా, ఏంటి మేనేజర్ కోసం వెయిట్ చేస్తున్నావా? మిస్ యూ మిథునా. హే మిథునా, నీకోటి చెప్పనా? నీకోసమే వేచి ఉన్నా. నీకోసం రాత్రంతా కలలు కన్నా. అయినా సరే పొద్దున్నే లేచిన నీకోసం నా అందమైన మొహానికి పౌడర్ దిద్దిన. నువ్వు ఓకే అంటే మన జర్నీ మొదలు పెట్టనా? ఆగిపోయావే, చెప్పు. సరే, ఇంక మొదలెడదామా? సారీ మిథునా, లేట్ అయింది. ఇట్స్ ఓకే సార్. దట్స్ ఇట్ మిథునా, యూ కెన్ బెల్ మీ అట్ ఎనీ టైమ్. ఏంట్రా మొదలెట్టేది? ఏం లేదు సార్, వర్క్. నీ వరకు తన వరకు ఏంట్రా సంబంధం? పక్షులు మేతకెళ్ళే చోటు వేరేనా? గూడు ఒకటే కదా సార్. మేమంతా ఒక గూడు పక్షులమే సార్. ఏంటి? అదే మిథునా, యూ కాల్ మీ, ఐ కాల్ హిమ్, యూ కాల్ హిమ్, బోత్ కాల్ హిమ్. టోటల్ కన్ఫ్యూజన్. మిథునా, డిడ్ యు కాల్ హిమ్? ప్లీజ్ 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 మిథునా, నీ కాల్ పట్టుకుంటా ప్లీజ్. ఎస్ సార్. ఓకే, సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. చెప్పు మిథునా, వర్క్ ఎంతవరకు వచ్చింది? గోయింగ్ గుడ్ సార్. దట్ సౌండ్స్ గుడ్. సో చెప్పు, ఎందుకు అర్జెంట్గా రమ్మన్నావు? సార్, స్వీట్స్. హే, ఏంటి మ్యారేజ్ ఫిక్స్ అయిందా? అదేం లేదు సార్, మీకు ఇష్టమని. అచ్చా, థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒక అతనికి జాబ్ కావాలి. మన దగ్గర ఫోటో జర్నలిస్ట్గా వేకెన్సీ ఉంది కదా, రిఫర్ చేద్దామని. దానికి స్వీట్సా? సరే, రెజ్యూమ్ పంపను. సార్, ఇంకొకటి, యాక్చువల్లీ తను ఫ్రెషర్. ఇద్దా మ్యాటరు? ఫ్రెషర్ అయితే కష్టం మిథునా, ఎక్స్పీరియన్స్ వాళ్ళని చెప్పు. విల్ లుక్ ఇంటు ఇట్. సార్, డిడ్ యూ హ్యావ్ అ లడ్డు? టేస్ట్ చేయండి. వదిలే, హ్యావ్ ఇట్ లేటర్. లేదు సార్, ఒకసారి టేస్ట్ చేయండి. ఇట్స్ ప్యూర్ ఘీ, హోమ్ మేడ్, నో షుగర్, ఓన్లీ జాగరీ లడ్డు సార్. సార్, I know he's a fresher, but he's got really good talent. అది కాదు మిథునా, నువ్వే చెప్పు. మనం ఈ టైంలో ఫ్రెషర్ తీసుకొని అతనికి ఒక టాస్క్ అసైన్ చేసి రిస్క్ అవసరమా? సార్, మీకు బాదం కానీ కాజు కానీ తగిలిందా లడ్డూలో? లేదు. ఇంకో బైట్ తీసుకోండి సార్. ఇప్పుడు తగిలిందా? ఎస్. సార్, రిస్క్ ఉండదు అని నేను అనట్లేదు. ఐ నో హీస్ అ ఫ్రెషర్, కానీ నేను తను ఇంత ఇన్సిస్ట్ చేసి సజెస్ట్ చేస్తున్నానంటే తనలో ఎంత టాలెంట్ ఉంది ఒకసారి ఆలోచించండి. ఐవ్ సీన్ హిస్ వర్క్ సార్, హిస్ రియలీ టాలెంటెడ్. సార్, హ్యావ్ వన్ మోర్ లడ్డు. ఎలా ఉన్నాయి సార్ స్వీట్స్? దే ఆర్ టూ యమ్మీ. దట్ క్రంచీ నట్స్ అండ్ ద ఫ్లేవర్ ఆఫ్ ఘీ, దే ఆర్ సో అమేజింగ్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఈ లడ్డూస్ చేసింది నేనే. ఓ రియలీ? అండ్ ట్రస్ట్ మీ, ఇట్స్ మై ఫస్ట్ టైం సార్. సీరియస్లీ? ఎస్ సార్. ట్రస్ట్ మీ, ఐ కాంట్ బిలీవ్ దిస్. సార్, చూసారా, నేను లడ్డూస్ చేయడం ఫస్ట్ టైం అయినా ఎంత బాగా వచ్చాయో. సేమ్ అలాగే నా ఫ్రెండ్ కూడా ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే హీల్ వర్క్ వెరీ వెల్ సార్. ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. అంటే
లడ్డూలో కంపారిజన్ అనుకోకండి, బట్ ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ఓకే సార్, ఐల్ మేక్ అ మూవ్, యూ థింక్ అబౌట్ ఇట్. హే మిథునా. సార్. లడ్డు ఫ్రెండ్. సరే ఒకసారి ఫ్రెండ్ అమ్మను, వి విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే సార్, థ్యాంక్స్. హే మిథునా. సార్. లడ్డు. సారీ సార్. వరుణ్ ఏంటి ఎక్కడున్నాడు? కాల్ ఆన్సర్ చేయడేంటి? ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయవని తెలిసి. ఇప్పుడు ఎందుకు మళ్ళీ వచ్చావు? నేను మా మామ కూతురుంది పెళ్లి చేసుకుంటానంటే లవ్ లేదు అది లేదు అన్నావు. ఇప్పుడు 6 నెలల తిరక్క ముందే ఇంకొన్ని పట్టావు కదే. ఏం మాట్లాడుతున్నావు? మనుషులంతా ఇంతేనే, ఆశావాదులు, అవకాశవాదులు. ఈ మాట చెప్తే ఎవడో ఒప్పుకోడు. నేను హానెస్ట్గా ఉంటే నీకు నచ్చదు కదా. నీ మోటివేషనల్ క్లాసులన్నీ నాకు ఎందుకు పీకుతున్నావు? నీకేం కావాలి? ఇదంతా కాదు, నాకు డబ్బులు కావాలి. ఇస్తున్నాను కదా ఎవ్రీ మంత్. నాకు మిగిలిన 2 lakhs ఈ 3 months లోపు కావాలి. నాకు అవసరాలు ఉన్నాయి. అండ్ ఇంకోటి, మిగిలిన 1 lakh కూడా నాకు ఈ వీక్ లోపు కావాలి. నేనేమైనా బ్యాంకా? ఎన్నిసార్లు ఇవ్వాలి? చెప్పాను కదా 1 year టైం కావాలని. నాకు కావాలి. నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందన్నావు కదా, ఇచ్చేసే. లేదంటే ఒప్పుకో, నువ్వు కూడా అందరిలాంటి అమ్మాయివే అని, నన్ను డబ్బు కోసం వాడుకున్నావని. ఆలోచించి మాట్లాడు కామ్రేడ్. రండ్రా, ఈ దెబ్బతో సినిమాల్లో ఛాన్స్ కొట్టేయాలి. స్పెట్స్ ఎవడో మనకు బాగానే సెట్ అయ్యాయి. ఎమోషన్ ఇంపార్టెంట్. హే మిథునా, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యూ కెన్ లివ్ ఇట్. ఐ విల్ హ్యాండిల్ ఇట్. నాన్న, బిర్యానీ ఆర్డర్ పెట్టేటప్పుడు చూడాలి ఆఫర్. ఇలాంటి అమ్మాయిలు టీచ్ చేసేటప్పుడు చూడాలి. చెప్పరా, అమ్మాయిని టీచ్ చేస్తే ఇంకా మాట్లాడరా. ఒరే అన్నకు పగిలింది పరిగెత్తాను రోయ్. ఏంటి మార్నింగ్ ఇన్సాల్ కాల్ చేసింది? చెప్పాలి కదా మిథునా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. బాయ్ ఫ్రెండ్ అని నేను నీకు చెప్పానా? అదేలే, ఎక్స్ బాయ్ ఫ్రెండ్. చాలా గట్టిగా కొట్టేసాడు తెలుసా. కట్ చేస్తుందేంటి? నువ్వు అతనితో రిలేషన్షిప్లో ఉన్నావా? కట్ చేస్తానంటే అర్థం కావట్లేదు వరుణ్. ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? తనే ఫోన్ చేసి తనే అరుస్తుంది ఏంటి? మిథునా, ఏంటి ప్రాబ్లం ఏంటో చెప్పు మిథునా. ఆయనకు 1,00,000 రూపాయలు ఇవ్వాలంటరా, ఇవ్వు. 1,00,000? సరే మిథునా, నేను వెళ్ళేసి వస్తానే. నా వికెట్ పడిపోయింది. హలో వర్ష, నాకు ఒక 1 lakh అర్జెంట్గా కావాలి. వీకెండ్ లోపు కావాలి. ఏమంటే ఆ సుధీర్ గారు వచ్చి అడిగాడు. ఏదో ఒకటి చెయ్యవే.
సరే. కట్ చేసినానంటే అర్థం కావట్లేదు వరుణ్. ఎందుకని సార్ ఫోన్ చేస్తున్నావు? వరుణ్, షిట్, ఇందాకలు తిట్టేశాను కదా, ఏమనుకున్నాడో ఏంటో. హలో హలో. హే వరుణ్, ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఏదో ఆఫీస్ టెన్షన్లో అలా అనేసా, అంతే కదా. ఇది కాకుండా వేరేది ఏమన్నా ఉంటే చెప్పు. ఎక్కడున్నావు? నేనా, మీ ఆఫీస్ కింద. అవునా? అదేంటి మా ఆఫీస్ బయట? అంటే అరిచావు కదా, నాతో ఏమైనా పని ఉంటుందేమో అనిపించి వచ్చా. నేను ఇప్పుడే వస్తున్నా. మిథునా, లాగౌట్ చేయలేదు. థ్యాంక్స్. మిథునా, హా, ఐడి కార్డ్. మిథునా. హా. థ్యాంక్స్. ఏం లేదు. హాయ్ వరుణ్. అది వరుణ్, ఐఎమ్ సారీ నిజంగా. ఇట్స్ ఓకే మిథునా. లేదు వరుణ్, నిజంగా సారీ. అరే ఇట్స్ ఓకే అంటున్నాను కదా. వరుణ్ చాలు. ఏంటి సడన్గా వచ్చేసావు చెప్పకుండా? ఏం లేదు, చెప్పాను కదా నా అవసరం ఉంటుందనిపించింది, అందుకే వచ్చా. ఒక్క నిమిషం. హలో, వస్తే చెప్పాను కదా నాకు కొంచెం అమౌంట్ అవసరం ఉంది, కొంచెం హ్యూజ్ అమౌంట్. ఒక 1 lakh. 1 lakh? హలో, వెళ్దామా? బానే ఉన్నావా? అంటే వెళ్దామని అడిగాను, కనీసం ఎక్కడికని కూడా అడగవా? నీ ఇష్టం వరుణ్. నా ఇష్టం అంటావేంటి? పార్క్ వెళ్ళాలి కదా, స్కెచెస్ వేయాలి, పాప కూడా వస్తుంది. మర్చిపోయాను, పద. నేను నా బైక్ తీసుకురాలేదు. నా స్కూటీ ఉంది, కానీ నువ్వే డ్రైవ్ చేస్తావా? సరే పద. ఏలే హాస్ని, నీతో మాట్లాడను. మాట్లాడవా అయితే? అవును, మాట్లాడను. సర్లే, మాట్లాడితే నీకు చాక్లెట్ కొనిద్దాం అనుకున్నా. వద్దా? నాకేం వద్దులే, నీతో ఒక్కలో 10 రూపీస్ చాక్లెట్. ఓ సర్లే, నేను బయలుదేరుతాను. ఇంకెందుకు, నువ్వు ఎలాగో మాట్లాడలేదుగా. అలా వెళ్ళిపోతావేంటి? మరి నువ్వు మాట్లాడలేదు కదా. నేను ఎందుకు మాట్లాడలేదో తెలుసుకోవాలని లేదా? ఓహో, అదొకటి ఉందా. సరే, ఎందుకు మాట్లాడలేదు చెప్పు. నిన్న నా బర్త్డే, నువ్వు కనీసం విష్ కూడా చేయలేదు. అందుకే నేను పార్క్ కూడా రాలేదు తెలుసా? మరి నాకు తెలియదు కదా హాస్ని, సారీ ప్లీజ్. తెలుసుకోవాలి. నువ్వు సిగరెట్ తాగడం చూసి నేను నీకు చెప్పాను కదా, అలాగే ఇది కూడా తెలుసుకోవాలి. సర్లే, హ్యాపీ బర్త్డే. ఇలా ఊరికే చెప్తే ఎలా కన్విన్స్ అవుతాం? సరే, నాకు అర్థమైంది. ఒక్క 10 minutes. మిథునా, ఎక్కడున్నావు? ఎందుకు? ఒకసారి ఇక్కడ రావా? వస్తున్నా.
ఏంటి అలాగున్నావు? ఏం లేదు, మామూలే. ఈరోజు వర్క్ చేయాలని లేదా? లేకపోతే చెప్పేసే, ఎలానో హాసిని బర్త్డే కదా, చిల్లవుదాం. సరే. హాయ్. హాయ్, నీ పేరేంటి? మిథున. మీనింగ్ ఏంటి? మిథున అంటే నీకు తెలియదు కదా? తెలీదు. నువ్వు జాబ్ చేస్తున్నావా? ఎవరిచ్చారో ఏంటో. వరుణ్ నీకు ఫ్రెండా? అవును. ఎప్పటి నుంచి ఫ్రెండ్? ఈ మధ్య ఫ్రెండ్ అయ్యాడు, అది కూడా నీ వల్లే. నా వల్ల? వరుణ్ అసలుకే వేస్ట్ ఫెలో, నా బర్త్డేకి విష్ కూడా చేయలేదు. కానీ ఇప్పుడు నీ కోసమే కేక్ తీసుకురావడానికి వెళ్ళాడు తెలుసా? ఏంటి, నిజమా? మరి ఎక్కడికి వెళ్ళాడు అనుకున్నావు? ఏమో తెలీదు. ఇప్పుడు వరుణ్ నిజంగా కేక్ తెస్తాడా? ఇంకొద్దిసేపట్లో వచ్చేస్తాడు. సరే, వరుణ్ గురించి ఏమైనా చెప్పు. ఏమైనా అంటే ఏం చెప్పాలి? అతను ఎలాంటి వాడు అది చెప్పు. ఆలోచిస్తున్నావేంటి? అదే మా ఫ్రెండ్ బాబీ గురించి చెప్పమంటే నేను చాలా చెప్పేదాన్ని. అదిగో వరుణ్ వచ్చాడు. ఇప్పటికన్నా మాట్లాడతావా? నువ్వు ఇంత బతిమాలుతున్నావు కదా, మాట్లాడుకుని ఎట్లుంటా? ఇంతకీ గిఫ్ట్ ఏది? హలో, బర్త్డే నాది, మీరే వాళ్ళ గిఫ్ట్. మేము సెలబ్రేట్ చేసాం కదా, అదే మా గిఫ్ట్. అవునా? ఇప్పుడు నేను ఏం తీసుకురాలే కదా, నీకు తర్వాత ఇస్తా. ఈ గిఫ్ట్ తీసుకో. ఇదిగో ఇప్పుడే వస్తా. నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చా. గిఫ్ట్ డైరీ. స్కూల్లో నోట్సే రాయలేకపోతున్నా, ఇంకా డైరీ ఏం రాస్తా? ఇదిగో ఇందులో నీకేది కావాలో అది రాసావనుకో, ఇలా అయిపోతుంది, అన్నీ జరిగిపోతాయి. ఏంటి, నిజమా? అదిగో అక్కే చెప్పింది. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఎలా వెళ్తావు? ఫ్రెండ్ వస్తా అన్నాడు. ఓకే, నాకు చాలా నిద్ర వస్తుంది. బాయ్. బాయ్. ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. మెసేజ్ ఏంటి? ఎవరో డబ్బులు పంపినట్టున్నారు. ఏంటి? ఇప్పుడు ఈ థ్యాంక్స్లు అవి నాకు పెద్దగా నచ్చో. ప్రశాంతంగా పడుకో, రేపు కలుద్దాం. బాయ్. డబ్బులు? వరుణ్. బాయ్. వరుణ్, వరుణ్ డబ్బులు. సరే, గుడ్ నైట్.